హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మందికి డబ్బు సంపాదించాలనిపిస్తుంది, కానీ కొంతమందికి డబ్బు ఈజీగా వస్తుంది, మరికొంతమందికి అంత ఈజీగా రాదు. డబ్బు రాకపోవటానికి ఎన్నో కారణాలున్నాయి. మనం తెలియకుండానే చిన్నప్పటి నుంచి డబ్బుకు వ్యతిరేకంగా ఆర్డర్స్ ఇచ్చుకుంటూ ఉంటాం. అవి సమాజం నుండి, మన ఇంటి నుండి లేదా ఇతరుల ద్వారా కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు లేకుండా బతకలేమా అని మనం అనుకుంటాం. మన ఫ్రెండ్స్ దగ్గర గానీ లేదా వేరే వాళ్ళ దగ్గర గానీ కొన్నిసార్లు ఇలాగే భావిస్తాం. అప్పుడు మన దగ్గరికి డబ్బు రాదు, ఎందుకంటే మనం డబ్బు లేకుండా బతకాలనుంది అనే ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఈ ఆర్డర్ మనీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవి కాక ఇంకా కొన్ని ఉంటాయి. డబ్బు రావడం ఎలా అని అడగడం, లేదా నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నా కానీ అది నా కంటపట్టం లేదు అని అనడం. ఇవి కూడా మనీకి ఆపోజిట్ ఆర్డర్స్. అలా కూడా అనుకోకుండా ఉండాలి. మీరు ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకుంటే దయచేసి మీ నిర్ణయాన్ని ఇతరులతో సర్క్యులేట్ చేయకండి. పక్క వాళ్ళ నుంచి మంచి సలహాలు ఆశించకండి. నీ వల్ల ఏమవుతుంది అని మాట్లాడే వాళ్ళ మాటలు అస్సలు వినకండి. మీరు చేసేది ప్రతిదీ ప్రకృతికి, సమాజానికి హాని చేయకుండా ఉండాలి. ఏదైనా మీరు చెయ్యాలనుకుంటే దానిని మీరు నిర్ణయించండి, కానీ ఎవరికీ చెప్పకండి. ఈ విధంగా మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ రావు అని అనడం కూడా మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాకపోతే ఎన్నోసార్లు ప్రయత్నించా కానీ ఆ పని జరగలేదు అని అనడం మిమ్మల్ని అంగీకరించడానికి, అలాగే ముందుకు పోకుండా అడ్డుకుంటుంది. మీరు నాకు ఆపర్చునిటీస్ రావాలని నేను ట్రై చేస్తున్నాను అని అనుకుంటే అప్పుడు ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తాయి. ఇప్పుడే నేను చేస్తాను, ఇది ఖచ్చితంగా జరిగే పని అని చెప్పండి. అప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. మీ లక్ష్యం ఏదైతే నిర్ణయించుకున్నారో దానిపైనే దృష్టి పెట్టండి. మీకు అడ్డంకిగా మారే ఏదైనా వచ్చినా ఏం చెప్పినా అస్సలు పట్టించుకోవద్దు. మనకి చాలా మంది ఎన్నో మాటలు చెప్తుంటారు. ఇంతకు ముందు ఇలా చేసినవాడు అలా అయిపోయాడు, అలా చేస్తే ఇది జరుగుతుంది, ఇలా చేస్తే అలా జరుగుతుంది అంటూ చాలా మాటలు చెప్తుంటారు. ఇలాంటి మాటలు మీరు పట్టించుకోవద్దు, మనసులోకి అస్సలు తీసుకోవద్దు. ఇలాంటి మాటలు తీసుకుంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు. మీరైతే లక్ష్యం పెట్టుకున్న దానిపై మాత్రమే దృష్టి పెట్టండి. అర్జునుడు విల్లెక్కు పెట్టి పక్షి కన్ను లక్ష్యంగా ఎంచుకున్నప్పుడు దానిపై దృష్టి పెట్టడం గురించి ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులకు ఒక చెట్టు మీద ఉన్న పక్షిని లక్ష్యంగా ఇచ్చారు. అప్పుడు అర్జునుడు విల్లెక్కు పెట్టి పక్షి కన్నుని లక్ష్యంగా ఎంచుకున్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడిని నీకేం కనిపిస్తుంది అని అడిగితే పక్షి కన్నే కనిపిస్తుంది అని అన్నాడు. ఎందుకంటే అర్జునుడు ఆ లక్ష్యానికే శక్తి వంచి దాన్ని సాధించాలని అనుకున్నాడు. మీరు కూడా మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరుల మాటలు, పరిస్థితులు లేదా మీ చుట్టూ ఉన్న అడ్డంకులు మీరేమీ పట్టించుకోకండి. పక్షి రెక్కలు, చెట్టు, వాటి వెనక ఉన్న కొండలు ఇవన్నీ కనిపించకూడదు. ఈ జ్ఞానం మీకు కలిగితే మీరు అసలైన విజయాన్ని సాధించగలుగుతారు. నేను ఎంత కష్టపడుతున్నా నాకు డబ్బు రావట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటే అది నిజంగానే రాదు. ఎందుకంటే మీరు మనసులోనే అలా అనుకుంటున్నారు కాబట్టి డబ్బు రాదు. మీరు నేను ప్రశాంతంగా కూర్చుని డబ్బు సంపాదిస్తున్నాను అని మనసులో అనుకుంటే అది ఆటోమేటిక్గా మీకు వస్తుంది. కష్టపడకుండా డబ్బు సంపాదించేవారు చాలా మంది ఉన్నారు. వారందరూ అనుకుంటారు నేను కూర్చుని హాయిగా డబ్బు సంపాదిస్తాను అని. ఈ విధంగా అనుకుంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వయస్సు. చాలా మంది మాకు వయసు అయిపోయింది అని అనుకుంటారు. ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి వయసు లేదు అని చెప్తారు. కానీ నిజానికి వయస్సు డబ్బు సంపాదించడంలో అడ్డంకి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక KFC యజమాని 60 సంవత్సరాల తర్వాత డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఈ రోజు ఆయన ప్రపంచవ్యాప్తంగా మంచి కుబేరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన అలా అనుకున్నాడా 60 సంవత్సరాలు వచ్చేసాయి, నాకు డబ్బు ఎలా వస్తుంది అని? డబ్బుకు వయసుకి సంబంధం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బుకు చదువుతో కూడా సంబంధం లేదు. బాగా డబ్బుంటే 2 మేనేజర్స్ లేదా 2 CLను మెయింటైన్ చేస్తాడు. చదువుతో ఏం అవసరం? డబ్బుకి చదువుకి సంబంధం లేదు. అలాగే వయసుకి కూడా సంబంధం లేదు. కొంతమంది అంటుంటారు రాను రాను అంతా చేజారిపోతుంది. ఏ పని చేసినా సరిగ్గా జరగకపోవటం, తప్పులు జరగడం, అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం మానేసి కేవలం నష్టం చూస్తూనే ఉంటారు. నష్టాన్ని చూస్తున్నప్పుడు ఏమవుతుంది? నష్టం ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా నిలబెట్టాలి అనే దాని మీద దృష్టిని పెట్టాలి. అప్పుడు మీకు డబ్బు రావడం మొదలవుతుంది. అంతేగాని మనం చూస్తూనే ఉంటే ఖచ్చితంగా నష్టమే వస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, మార్కెట్ పడిపోయినా ఇంకేమైనా పడిపోయినా దాని మీద ఫోకస్ కాకుండా ఎలా పెంచుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టండి. మీరు చేజారిపోకుండా ఉన్నత స్థాయిలో నిలబడతారు.
ఇంకొద్ది రోజుల్లో నా ఉద్యోగం పోతుందేమో అనే భయం, ఈసారి సేల్స్ సరిగ్గా రాలేదు, నన్ను తీసేస్తారేమో, బాస్ నన్ను కోపడ్డారు, నన్ను తీసేస్తారేమో. సేల్స్తోనో మీ బాస్తోనో మీకేంటి సంబంధం? మీరు హాయిగా ఆ ఉద్యోగం చేస్తున్నట్లుగా కలలు కనండి. అంతే. అతను ఎందుకు తీసేస్తాడు? మీరేమంటున్నారు? వారు తీసేస్తారేమో అని. అది ఆలోచించడం మొదలుపెట్టింది అక్కడి నుంచి మిమ్మల్ని ఎలా తీసేస్తారని ఆలోచనతో మీరుండిపోతారు. భగవద్గీతలో ఏముంటుంది? యద్భావం తద్భవతి. అంటే మీరు ఎలా ఆలోచిస్తారో అది మాత్రమే జరుగుతుంది. మీ ఆలోచన విధానం, భావన సరిగ్గా ఉండాలి. అప్పుడు అన్నీ సరిగ్గా జరుగుతాయి. నాకు అనుభవం లేదు, నాకేం తెలుసు అంటున్నారు. ఏం తెలుసు ఏం తెలియదు అన్నదానికి సంబంధం లేదు. మీకు తెలిసింది చేయండి, తెలియని దాని జోలికి వెళ్ళకండి. చిన్నది గాని పెద్దది గాని మీకు తెలిసింది మాత్రమే చేయండి. అనవసరంగా దేనిలోనూ దూరకండి. డబ్బు సంపాదన విషయంలో సెంటిమెంట్స్ అసలు పట్టించుకోవద్దు. ఎవరేమనుకుంటున్నారు అనేది పట్టించుకోకండి. ఒక గొప్ప వ్యక్తికి ఎన్నో కామెంట్స్ వస్తుంటాయి. అవన్నీ పట్టించుకుంటే అతను ముందుకు వెళ్ళలేడు. ఎందుకంటే మంచి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాగే చెడు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ మీరేం చూస్తున్నారు? మీరు చెడును మాత్రమే చూస్తున్నారు. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మీ స్థానం దిగజారిపోతుంది. కాబట్టి చిన్నది గాని పెద్దది గాని మీరేదైతే టార్గెట్ పెట్టుకున్నారో దాని వైపే వెళ్ళండి. అస్సలు వెనక్కి తిరిగి చూడకండి. వెనక్కి తిరిగి చూస్తే పడిపోతారు. ఇవన్నీ నెగటివ్ ఆర్డర్స్. ఇవి మనల్ని డబ్బు సంపాదన వైపు వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఇలాంటి నెగటివ్ ఆర్డర్స్ ఎప్పుడు వినకండి. ఇవి మన సమాజంలోని మన తోటి వారితో, మన బంధువులతో, మన స్నేహితుల దగ్గర వింటూ ఉంటాం. కాబట్టి ఎవరేం మాట్లాడినా మంచినైతే పట్టించుకోండి. మన లక్ష్యం డబ్బు సంపాదించడం, ఐశ్వర్యం కావాలంటే ఇవన్నీ పట్టించుకోకూడదు. అర్థమైందా? ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. మైండ్లో మాత్రమే పెట్టుకోవడం కాదు. ఇవేవి నా జీవితంలో లేవని చెప్పి వాటిని కొట్టేయండి. ఈ క్షణం నుంచి ఇవన్నీ నా జీవితంలోంచి తీసేస్తున్నా. ఇవి తీసేసినప్పుడు పాజిటివ్ మాత్రమే ఉంటుంది. పాజిటివ్ వైపే పరిగెత్తండి. మీరు వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. మిమ్మల్ని ఆపే అధికారం కూడా ఎవరికీ లేదు. డబ్బు సంపాదించడం మీ హక్కు. ముందుగా నోట్ చేసుకోండి. ఒక పేపర్ మీద రాసుకోండి, ఖచ్చితంగా సంపాదిస్తాను అని. మీరు ఖచ్చితంగా సంపాదిస్తారు. డబ్బు అనేది మాత్రమే కాదు, పాజిటివ్ ఆర్డర్ ఏదైనా సరే మీరు ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసుకోండి. అది మీకు జరుగుతున్న అనుభూతిలోకి రండి. ఖచ్చితంగా మీ జీవితంలో అది జరుగుతుంది. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.